దేవుడు దేవాల పొలం అయితే మంచిగున్నది. ఈ పొలం మంచిగా వండింది అనుకో, ఇక మన బుజ్జికి పేరు మీద అయితే 5 లక్షలు ఉన్నాయి. ఇవో 2-3 లక్షలు వస్తే 2-3 లక్షలు బయటకన్నా చూసి ఇక మన బిడ్డ పెళ్ళి చేయచ్చు. మనకు కూడా ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అవుతుంది. పిల్లలు అంటే వాళ్ళు మంచిగా చదువుకుంటారు, ఇక వాళ్ళకంటే ఇక్కడ కూడా మగ పిల్లలు కానీ మనం రందిపడవలసిన అవసరం లేదు. అవునయ్యా, ఆ దేవుని దయ వల్ల మనం అనుకునే అన్ని జరిగితే అంతే చాలు. దేవుడు ఇప్పటి వరకు అయితే మనకు కళ్ళ చూస్తాను, మంచిగానే ఉన్నది మనకైతే. ఇక మగ పిల్లల్ని చదివించినామంటే అంతే చాలు. అంతే ఇక అంతే, ఇక మనం అంతకంటే ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. తలకే బాగా నొత్తుంది, ఇంత చాయ్ పెట్టుకురాబో. సరేనయ్యా, కాజేతులు కడుక్కొని చాయ్ పెట్టుకొస్తా. సరే. ఏమయ్యా ఏడున్నావు? ఇగో చెట్టు కిందలోనే, ఇటేరా. సరే సరే తీసుకొస్తాను చాయ్. ఏడున్నావా? ఏమయ్యా ఇగో చాయ్ కాదు. ఏంటిది అయ్యా, ఏమో బాగా ఆలోచిస్తానవేంటిది? చూడు లక్ష్మి, మన పిల్లలు ఇప్పుడు ఈ స్థాయిలో చదువుకొని బుద్ధివంతులు అయినరంటే, వాళ్ళు ఇంత ప్రయోజకులు అయినరంటే దాని వెనుక మనం ఎంత కష్టపడ్డామనేది మనకే తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. మనం తిన్నామో తినలేదో కలో గంజో తాగి మన పిల్లల్ని ఇవాళ మంచి చదువులు చదివించి ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళని ఉంచడానికి మనం ఎంతో కష్టపడి ఇంత ఇల్లు సంపాదించుకున్నాం, ఇంత భూమి సంపాదించినాం, వాళ్ళకి ఇంత ఆధారం సంపాదించి పెట్టినాం. కానీ ఈ ముచ్చట నీకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, వాళ్ళకి ఏమెరక. ఇద్దరితోనే మన బాధ్యత అయిపోయినట్టు కాదు కదా. వాళ్ళకు మంచి సంబంధాలు చూడాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఒక ఇంటోళ్ళని చేస్తే అప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది, బాధ్యత కూడా తీరినట్టు ఉంటుంది. నువ్వన్నది కూడా నిజమేనయ్యా. మనం కలో గంజో దాగి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కష్టపడ్డావు. ఇంతో అంతో ఆడవిల్లు ఉన్నదని భూమి కొన్నావు, ఇంత ఇల్లు కట్టినావు, పిల్లలకు ఆదేరు ఉండాలని రెక్కల కష్టం మీదనే వాళ్ళని సంపాదించినావు. పొలం పంట మీద వచ్చిన పైసలతోటి చిట్టీలు వేసుకున్నాం. ఆడవిళ్ళ పేరు మీద 4-5 లక్షలు జమ చేసినావు. ఓ 2 తులాల 3 తులాల బంగారం కూడా కొనిపెట్టినావు. ఇంతకు మించి ఇంకా ఏ తల్లిదండ్రులు ఇంతకు మించి చేస్తారయ్యా? అయినా నువ్వు అన్నట్టు ఇంతటితోటి మన బాధ్యత అయిపోలేదు. వాళ్లకు పెళ్ళి చేసి ఆ పెద్దోని పిలిపిద్దాం. ఆ శంకరాన్న చూసిన సంబంధం ఏదో నువ్వు కూడా చూసిరా. ఆ పెళ్ళిళ్ళు చేసినామంటే మన బాధ్యత కూడా అయిపోతుంది అయ్యా. సరేనే, నువ్వు అన్నది నిజమే. పెద్దోని రమ్మందాం, ఆ సంబంధం ఏదో చూద్దాం, చూసి అది మాట్లాడి ఈ సంవత్సరం పెద్దోని పెళ్ళి చేద్దాం. అట్లనే వచ్చే సంవత్సరం బుజ్జి కూడా చదువు అయిపోతుంది, హాస్టల్ నుంచి వస్తుంది. దబన ఇద్దరికి లగ్గబలం వచ్చిందంటే ఇద్దరికి చిన్న కొన్ను బుజ్జికి పెళ్ళి చేద్దాం, మన పని కూడా అయిపోతుంది. సరేనయ్యా. సరే పా, మరి నాకు కూడా అన్నం పెడితే నేను పొలం కడిపోతా. అన్నం అయింది. సరే. కూర కొంచెం కారం అయినట్టుంది. అవునా? అయ్యో. సరే, నేను శంకరరావు దగ్గరికి పోయి మరి ఆ సంబంధం ఉందన్నాడు, మరి ఆ సంబంధం ఎట్లుంటోళ్ళు, మంచోళ్ళ చెడ్డోళ్ళు అది ఇవన్నీ కనుక్కొని మాట్లాడేస్తాను నేను. సరే, అన్ని వివరాలు మంచిగా అడిగి తెలుసుకో. తప్పకుండానే, మనం మంచి సంబంధం అయితేనే చేసుకుందాం, లేకపోతే ఎట్లా? సరే. చిన్నోడు ఎటు పోయింది మరి? ఇప్పుడే పనున్నది అమ్మ అని బయటికి పోయిండు. అవునా? సరే, నేను పోయి మరి మాట్లాడతా. సరే మరి పోయిరా. లక్ష్మి, లక్ష్మి. ఏందయ్యా, శంకరన్న గాడికి పోయేస్తాను, ఇంకా పోలేరా?
ఇంకేం పోవునే, పెద్ద కొడుకు పిల్లని చూడని పోతే వాడు పేకల్లో పెళ్లి చేసుకొని వచ్చిండు. ఏంది నువ్వు అనేది? రాయటం ఒరే రాజేష్, ఎంత పని చేసినవురా? ఎవతా ఈ అమ్మాయి? అది ఈ అమ్మాయి పేరు మౌనిక అమ్మ. మేము పనిచేసే ఆఫీస్లోనే తను కూడా పనిచేస్తుంది. మేమిద్దరం ఎవరికోరు ఇష్టపడ్డామమ్మా, అందుకే పెళ్లి చేసుకున్నాం. నోర్మోయ్! ఏం మాట్లాడుతున్నావురా? మేము చచ్చినాం అనుకున్నావారా? ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి నీ నాన్న గుండెల మీద ఎక్కించుకొని పెంచిండ్రా. ఎన్నో కలలు అన్నాం నీ గురించి, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నిన్నొక ఇంట్లోని చేద్దామని చెప్పి మంచి సంబంధం నుంచి పెళ్లి చేయాలని ఇప్పుడే బయటికి వెళ్తాన్రా. నీకు ఇట్లా ఎట్లా చేయబోతుందిరా? అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఇంటికి పెద్ద కొడుకే కింద పని చేసినాక నేను చావాలనా బతకాలనా? ఇంకా మీతో ఇద్దరు ఇంత రాలే నా మాట. ఊళ్ళో ఏ ముఖం పెట్టుకొని తిరగాలే? ఇంత వేసి వాళ్ళకు ప్రయోజకులను చేసినాం. ఇప్పుడు వీడి కింద పని చేసే అవనే బతకానే, ఎట్లా బతకానే? తల నువ్వు ఆగయ్యా, నువ్వు ఆగు, ఆవేశపడకు. ఒరేయ్, ఎవరా ఈ అమ్మాయి? ఏం కులం? ఎవరి బిడ్డ? ఏ ఊర్రా? కులం మనది కాదు కానీ గుణం మాత్రం మంచిదమ్మా. గుణం అందరి పెచ్చిరా, మన కులం విరాలే. ఓసై, ఎవరే నువ్వు? నా కొడుకుని కొంగున పట్టుకున్నావు. ఏం మరుగు మంది పెట్టినవే వాడికి? చిన్నప్పటి నుంచి వాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఎన్నో కలలు కన్నావు, అన్ని సర్వనాశనం చేసినావు కాదనే. ఏం మరుగు మంది పెట్టి వాడిని బుట్టలు వేసుకున్నావే పాపిస్తు అన. మా ఇంట్లో లేని శ్లోకం పెట్టినావు కాదనే. ఎక్కడి నుంచి దాపరించినదే? అది కాదత్తమ్మ. నోర్మై, ఎవరే నీకు అత్తమ్మా? కులం తక్కువని నా కొడుకు చేయబట్టుకొని ఎప్పుడైతే నాకు గడపదాకా వచ్చినావో అదే నువ్వు చేసిన తప్పు. ఇంకా అత్తమ్మ అని వర్షం కలుపుతారవా? నన్ను అట్లా పిలవద్దు. నాన్న, నా మనసుకు నచ్చింది కాబట్టే నాన్న నేను పెళ్లి చేసుకున్నది. ఒకవేళ మీరు సంబంధం చూసినా నా మనసుకు నచ్చే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ నాన్న, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని ఇంట్లోకి రానిరు నాన్న. నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాది తప్పేదన్నా, నన్ను క్షమించండి నాన్న. అమ్మాయి కులం తక్కువ అని ఆలోచించకండి నాన్న, అమ్మాయి చాలా మంచిది నాన్న. మమ్మల్ని క్షమించమ్మా, క్షమించండి నాన్న. మమ్మల్ని ఇప్పటికి రానిరు నాన్న. ఏయ్, ఇంకోసారి ఆ నోటి నుంచి నారానే పిలుపు రానేకు. ఎవరు రానికి నానా? నా పెద్ద కొడుకు అని, నా తర్వాత బాధ్యతలను చూసుకుంటావని నేను నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా. కానీ నా నమ్మకాన్ని మోసం చేసినావు. కులం తక్కువ నన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చినావు. నీకు ఇంకా నానెక్కడిదిరా నాన్న? ఓ వదులుకో. ఎప్పుడైతే నీకు నచ్చిన అమ్మాయిని చేసుకొని ఇక్కడికి వచ్చినావో ఆ క్షణమే మీ నాన్న చచ్చిపోయినట్లు లెక్కరా. ఇంకా నాన్న ఎక్కడిదిరా? వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. అయ్యో దేవుడా, ఎంత పని చేతివిరా? ఏమైందయ్యా? ఏమైందా? ఏమైంది? ఏమయ్యా? లేలే, నేను కూర్చుంటురా. లే అయ్యా, ఏమైంది? లే లే అయ్యా, ఇట్రా, నిమ్మలంగా ఊరా, ఇట్రా, ఇటు కూసో, పడుకో. హలో డాక్టర్ గారు, మా ఆయన కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఒకసారి తొందరగా ఇంటికి రారా? ఏమైందయ్యా నీకు? డాక్టర్ గారు వచ్చిండ్లా? నేనమ్మా, ఉత్తైన కళ్ళు తిరిగి పట్టాడు. ఏమైందో చూడండి తొందరగా.
ఏమైంది సార్? ఎందుకు అట్లా కళ్ళు తిరిగి పడిపోయిండు? ఏం లేదమ్మా, కొంచెము బీపీ ఎక్కువ ఉంది. నేను మాత్రలు ఇస్తా, ఇది వాడితే సరిపోతుంది. కొంచెం రెస్ట్ ఇవ్వండి, ఇంకా టెన్షన్ పడకుండా చూసుకోండి. కొంచెం మంచి ఫుడ్ తీసుకోమను, కొంచెం సాల్ట్ బిట్లు ఏమైనా ఉంటే కొంచెం తగ్గించి తినిపించండి. సరే. నేను ఈ గోళీ ఇస్తా, ఇది వాడండి. ఇది మార్నింగ్ వేసుకోండి రోజు ఒకటి, ఈ రాత్రి పడుకుంటప్పుడు ఒకటి వేసుకోండి, సరిపోతుంది. సరే డాక్టర్. ఓకే అమ్మా, జాగ్రత్త. ఆ, వల్ల ఇస్తా. ఆ. డాక్టర్ మీరు వచ్చారు? మీ నాన్న కళ్ళు తిరిగి అడ్డం పడానండి. కళ్ళు తిరిగి అడ్డం పడ్డా? అవును. అమ్మా ఏమైందమ్మా? నాన్న కళ్ళు తిరిగి అడ్డం పడుకోవడం ఏంది? అసలు ఏం జరిగింది? మీ అన్న అన్న మీ అన్న పెళ్లి చేసుకొని వచ్చిండ్రా. అన్న పెళ్లి చేసుకొని వచ్చిండా? అవునరా. నానా నానా లేనా లే. ఏంది నాన్న అమ్మ చెప్పేది నిజమా? నిజం బిడ్డ, మీ అన్న మనసులోకుండా పెళ్లి చేసుకుని వచ్చిండ్రా. బాపు, జరిగింది ఏదో జరిగిపోయింది కదనే. ఇప్పుడు దాని గురించి తలుచుకుంటే ఇట్లా ఎన్ని రోజులైనా బాధపడతావు చెప్పు. నేను ఒకసారి పోయి అన్నతో మాట్లాడి అన్నను నువ్వు వదిన తీసుకొస్తా. అన్న వదిన ఎవరు లేరు, నా ఇంటికి ఎవరు వచ్చేవే లేదు. లచ్చన్న ఆరోగ్యం ఎట్లుందే? ఏమైంది? పెద్దోంది ఏమో తెలిసినట్టు. గట్ల ఎందుకైంది? ఊళ్ళో అందరు అనుకుంటున్నారట పెద్ద కొడుకు లగ్గం చేసుకొని వచ్చినట్టుగా. ఇంట్లో కత్తి ఎలగొట్టినమాట కానీ నాకు కొడుకోడే, నాకు పెద్ద కొడుకు ఆయనతోడే లేడు. నాకున్నదల్లా నా చిన్న కొడుకు, నా బిడ్డ. వాడు ఎక్కడైనా పోని ఏరైనా రాబోయింది, వాడితో నాకు అవసరమే లేదు. లచ్చన్న గట్ల తొందర పడుతూ నడుతుంది అయ్యే. వాడేమన్నా లోకం మీద లేని తప్పు చేసిండు అయ్యే, గట్లెందుకు బాధపడడు? నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కాల పొరగాళ్ళకి అంతా కాదే, పదానికే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారా? కొద్దిగా ఆలోచించేది ఉండే. ఇప్పుడు నువ్వు వెళ్ళగొట్టినంత మాత్రం బంధం తెగిపోతుంది అయ్యే. వాడు నీ కొడుకు కాదు, నువ్వు అని తండ్రి కాదు. అయ్యా అవు కదనే మాట్లాడవు. నువ్వు మంచిగానే చెప్తానో కానయ్యా, ఇంటికి పెద్ద కొడుకు మీద మాకు ఎన్ని ఆశలు ఉంటాయి. తొలిదా శుభకార్యము మేము ఎంత మంచిగా చేయాలనుకున్నాం, మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాం వాని మీద. నువ్వే చెప్తివి మంచి సంబంధం ఉందని. మేము చూసేలోపే వాడు ఇట్లా చేసుకొని వచ్చే నలుగురు ఇట్లా మమ్మల్ని నాగాన్ చేసిండు. ఇక వాళ్ళని ఎట్లా ఇంట్లోకి రమ్మనాలే? ఇగో అన్న వదినే, మీరు ఎట్లా పెద్దోనికి పెళ్లి చేస్తామన్నారు. ఇక ఎట్లా అయితే వాడు చేసుకున్నాడు కదా, ఇంకో ఇద్దరు పెళ్ళికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. అవసరమైతే మీ చేతుల మీద ఇద్దరు పెళ్ళి చేయర్రి, చిన్నది బిడ్డది. బాధపడితే మాత్రం జరిగింది వెనకకత్తదానే. మీరు అంటే వాళ్ళని తీసుకొని వస్తా నేను. తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు ఎందుకు ఊళ్ళ పండుగ తిరగాలి? లచ్చన్న నువ్వు కూడా ఆలోచించే, వదినే నువ్వు కూడా ఆలోచించు. ఏం ఊ అనమంటావయ్యా? కులం తక్కువదని పెళ్లి చేసుకొని పాలోల ముందర మా పరువు తీసిండు. మేము తలెత్తుకొని తిరగగలమా? మాకు ముఖం లేకుండా చేసిండు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోము మేము. కులం ఏముంది వదినే, గుణం మంచిగా ఉంటే చాలు. నేను పోయి తీసుకొస్తా. ఏమో లేచిన గారన్నా, నీ ఇష్టం. బాబాయ్ నువ్వు తీసుకురా పో, ఫస్ట్ అన్నను నువ్వు వదినను పో. సరేనే అని వచ్చా, నా పిల్లలని తీసుకొచ్చింది. పిల్లలు అమ్మ నాన్న కలగని వాడు. అన్నా నువ్వు బాధపడకు, వదిన తీసుకొని ఇంట్లో కొను. వదినే ఇంట్లోకి పోరు. ఇగో బాపు, జరిగింది ఏదో జరిగిపోయిందే. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది చెప్పు. ఇగో అమ్మ, నువ్వు కులం తక్కువ అది ఇది అని చెప్పేసి నువ్వు ఏం మాటలు మాట్లాడకు, అర్థమైందా? ఇప్పటి నుంచి వదినేది మన కులమే. ఈ రోజులు అలా గవర్న ఎవరు చూస్తారు చెప్పే. ఏమోరా, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. బాబాయ్ నువ్వు తీసుకొచ్చి మంచి పని చేసినావు, అందులో నువ్వు ఓకే.
మావయ్య మొహం కడుకున్నారా? అవునరా. చాయ్ పెట్టుకత్తా. ఇవ్వు మావయ్య. కూర్చో మావయ్య. చాయ్ తీసుకో. అత్తమ్మ వేసినారా? లేవలే మావయ్య, పడుకున్నది కదా అని నేనే లేపలే. కాదురా, 2-3 రోజులు చదివి కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు. ఎందుకు మావయ్య, నేను లేనా పని చేయడానికి? పడుకోనితి. సరే. కూసో మావయ్య. అత్తమ్మ మొహం కడుకోపో. మొహం కడుక్కోవడం, ఏం తాగాలో ఏం తినాలో అన్నీ నాకు తెలుసు. నువ్వు చెప్తేనే తెలుస్తాయా? మొత్తం వచ్చేమో కొత్తగా పెట్టానని చెప్తాను. నా మీద చేయకు నువ్వు, అర్థమైందా? నా పనులు నేను చూసుకుంటా. ఇళ్ళ ఏలు పెట్టకు నా విషయాలల్లా. మావయ్య, అన్నం కూర అయింది, తిందుదా? అయ్యో, అత్తమ్మ మొహం కట్టుకొని రానిరా, ఇద్దరం కలిసి తింటాం. సరే మావయ్య, నేను అత్తమ్మని పిలుచుకత్తా. సరే. అత్తమ్మ చాయ్ తాగుతావా, అన్నం తింటావా? మావయ్య అత్తమ్మ రాని ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలి? అత్తమ్మ గిత్తమ్మ అని అన్ని విషయాలలో చొరవ చేసుకొని మరీ అడుగుతాను. తింటావా ఉంటావా అని నా విషయాలు నేను చూసుకుంటా అని చెప్పినా కదా. నువ్వే ఏలు పెట్టని అవసరం లేదు. నువ్వేం బాధపడకు మౌనిక, బామ్మ కొంచెం కోపం మీద ఉన్నది. నాకేం బాధ లేదండి, ఆమె కోపంలో కూడా అర్థం ఉన్నది. సరే నువ్వైతరా చాయ్ తాగుతూ. అత్తమ్మ అన్నం తిని. నువ్వు ఇంట్లోకి వచ్చిన కంచే దరిద్రం పుట్టుకుంటాను. నీ చేత తింటే ఇంకా నాకు కంపడమే. ఇంకా అత్తమ్మ అన్నం తినని తనాదో నీలో ఇక్కడ ఆశ. అత్తమ్మా, నేను ఎవరు పట్టుకొని రమ్మన్నారు అన్నం? నేను తింటాను నీకు చెప్పినా? నీ చేత తీసుకురమ్మని నేను అడిగినా? నా మీద కోపం అన్నం మీద ఎందుకు తీస్తావు అత్తమ్మా? నా ఆకలి నాకు తెలుసు. నన్ను విసిగించాకు, తీసుకొని పోయి ఇక్కడ నుంచి. ఏమే పానం దింపుతుంది, దాని గోళీలు తీసుకురా. నాకే పొద్దున్న నుండి చాతనైతలేదయ్యా. నా కాలు చేతులు అన్ని బాగా గుంజుతానే. ఏడు నేను తెచ్చేసుకో. అత్తమ్మా, చిచై, నీ చేతో అన్నం ఎత్తనే తినలేరు. అట్లాంటే నన్ను ముట్టుకొని తనా పోక నుంచి. అంత పాపం నేనేం చేసినత్తమ్మా? ఇంకే చెప్పాలనే నీకు ఏం చేసినా అని? కులం దక్కదని నా కొడుకు ఏం మరుగు మంది పెట్టి తీసుకొని వచ్చినావో. ఛీ, నేను ఎంతో గొప్ప, నాకు చేతుల మీదకెళ్ళి నా కొడుకు అన్ని చేయాలనుకున్నా. నా కళ్ళ ముందు నేను ఎన్నో పనులు చేసి నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నా. దరిద్రం పోతుదానివి, నా ఆశలన్నీ నిరాశ చేసినావు. ఇంకా ఏం చేసిన అత్తమ్మా అంటానవా? ఓ నా పదం ముందు నుంచి. ఏమైనా ఏం చెప్తారావే? దేవుడికి పూజ కోసం అని పూలు తెంపుతాను. సరే గాని కోడల్ని ఎందుకే చీటికి మాటికి ఊక కసురుకుంటున్నావు, చిదరించుకుంటున్నావు? అది పద్ధతి కాదే. పాపం కులం తక్కువైనా కానీ గుణం మంచిగా ఉన్నట్టున్నది పొల్ల. ఆమె చూస్తున్నావు కదా ఎన్ని పనులు చేస్తుంది.
నీకు మొన్న జ్వరం వస్తే శాంత కాకపోతే పనులన్నీ వేసుకోబట్టి అలాంటప్పుడు మనం కూడా చూడాలి. ఇప్పుడు ఏం చేస్తామే? ఇప్పుడు ఏమైనా వెళ్ళగొట్టేది ఉన్నదా అలా? అది కాదయ్యా నా బాధ. నాకు కూడా దానిలాంటి ఆడపిల్ల ఉన్నది. కనీసం మగోనికి లేకున్నా ఆడపిల్లకైనా ఉండాలి. మన విషయం ఒక్కసారైనా మీ అమ్మ నాన్నతో చెప్పు, ఒప్పుకునేదాకా ఆగుదామని వాడికి చెప్తే మన చేతుల మీదకి వెళ్ళి పెళ్లి చేసేటోళ్ళం కదా. నువ్వు అన్నది నిజమేనే. మన చేతుల మీద పెళ్ళి అయితే మనం ఎంతో సంబరపడేటోళ్ళం. కానీ ఈ కాలం పిల్లలకి అసలుటోళ్ళు ఎప్పుడు ఎవరు చెప్తే తట్టలేరు. ఆలోచన లేని పనులు, తొందరపాటు పనులు చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అడవనే ఇక అయిందేదో అయింది. ఇప్పటికైనా కానీ ఇక బిడ్డ లెక్క చూసుకొని కొంచెం దగ్గరది కోడలు కసరించుకో. నువ్వు అన్న మాటలకు పాపం కుమిలి కుమిలి ఏడుతుంది. రా ఇప్పటికైనా దగ్గర తీసుకొని మంచిగా చూసుకుందాం. పెద్దోడా పెద్దోడా కోడలు విలువ మౌనిక అమ్మా అమ్మ నీకు నేను ఏం చెప్పినా? ఎందుకు ఊకే చీటికి మాటికి అట్లా మాటలు అంటున్నావు? ఇప్పుడు ఎందుకు పిలిచినావు చెప్పు వదినాను మళ్ళా? నేను కొంచెం మాట్లాడదామని పిలిచిండ్రా, మీ వదినని తిట్టడానికి కాదు. ఇట్లా కోడలు అమ్మ మౌనిక, ఇన్ని రోజులు నిన్ను నానా మాటలని బాధ పెట్టిన, మనసులో పెట్టుకోకమ్మా. ఇక నుంచి నేను మంచిగా చూసుకుంటా. కులం కన్నా గుణం మిన్నా అని నాకు అర్థమైంది. నీ మంచితనంతో మమ్మల్ని ఒప్పించినావు. ఇక నుంచి మనస్ఫూర్తిగా చెప్తాను, నువ్వే నా పెద్ద కోడలివి. అమ్మ ఈ మాటల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తాననే. నువ్వు వదిలేని పిలిస్తే మళ్ళీ ఏమన్నా అంటేవేమో అనుకున్నా, కానీ దగ్గరికి తీసుకుంటావు అనుకోలే. నిజంగా అత్తమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి అందరం సంతోషంగా ఉందాం. మనం కూడా మన చిన్న కొడుకు పెళ్ళి మన చేతిలో విడిగా రంగరంగ వైభవంగా చేద్దాం. విన్నారా? మన బుజ్జి కూడా హాస్టల్ నుంచి వచ్చిందంటే వీలైతే ఇద్దరికి ఒకసారి చేసేద్దాం. సరేనయ్యా. అయ్యో అమ్మ, నేను ముందే చెప్తానా, నువ్వు ఇటు చూడకు వదినే. అమ్మ నేను మాత్రం నువ్వు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా. కాకపోతే ఆ అమ్మాయి వదినలకు ఉండాలి. సరే తీరా, వదిన లాంటి అమ్మాయినే వెతికి మరీ నీకు పెళ్లి చేస్తా. సరేనా? ఇగో వదినే, నేను వచ్చినప్పుడే అడుగుదాం అనుకున్నా, కానీ కొంచెం భయం అయింది. ఇప్పుడు కలిసిపోయినావు కదా, ఇప్పుడు నేను ఫ్రీగా అడుగుతా. అడగాలా? అడుగు. ఏంటిదో? ఏం లేదు వదినే, మీకు చెల్లి ఉందా? ఎందుకు? ఇంకెందుకంటే ఏంది వదినే, ఇద్దరు ఒకటే ఇంట్లోకి వస్తారు కదా, నేను చేసుకుంటా అని. అయ్యో, నాకు చెల్లుంటే నీకే ఇచ్చి చేసేదాన్ని కదా. అబ్బా, అయితే లేదన్నట్టే. ఇక నేను మళ్ళీ బయట ఇంట్లో ఆడుకోండేనా? ఇంట్లో ఆడుకుంటా, కానీ నీ లెక్క ఉన్నదాన్నే ఇంట్లో ఆడుకొని తీసుకొస్తా వదినే. సరేనా? చెప్పినా కదరా, మీ వదిన లాంటి అమ్మాయినే వెతికి మరీ నా చిన్న కోడలు చేసుకుంటా. సరేనా? ఇక మీరు మాట్లాడుకోరి. ఈ శుభ సందర్భంగా నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను మీ అందరికి. సరేనా అమ్మ? సరేరా. అత్తమ్మ, మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. దానికి భాగ్యం. పిల్ల పాపలతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. అమ్మాయిని రమ్మంటే చూసి మేము వెళ్ళిపోతాం. మళ్ళీ బుజ్జం తీసుకురారా?
నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది. నేను ఏ అమ్మాయిని చేసుకుంటా.